నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ లో తీగలాగితే డొంక కదిలినట్టు చాలా మంది పుట్టుకొస్తూ ఉన్నారు. తాజాగా ప్రణయ్ ప్రకాష్ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఈ రోజు సంచలనం రేకెత్తిస్తోంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో వాలంటీరు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం మనకి తెలిసిందే. అయితే వాళ్ళకు శిక్షణ పేరుతో ఫీల్డ్ మానిటరింగ్ ఏజెన్సీ అని చెప్పి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారా కూడా లిక్కర్ ద్వారా వచ్చినటువంటి డబ్బుని సరఫరా చేయించారు అని చెప్పి ప్రణయ్ ప్రకాష్ చెప్పినట్టు మేజిస్ట్రేట్ ముందు తెలిసిన నేపథ్యంలో అసలు ఈ లెక్కను చూసుకుంటే మరి రాష్ట్రం మొత్తం కూడా చాలా వరకు దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. దీని గురించి మరి అసలు ఇక్కడ నుంచి అధికారులు ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది, ఇంకా ఎంతమంది పేర్లు దీంట్లో చేర్చే అవకాశం ఉంది, అలాగే దీనిపై చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి కూడా నోటీసులు వెళ్ళినట్టు తెలుస్తోంది. అసలు ఏ మలుపు తిరగబోతుంది ఈ కేసు అన్న వివరాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, లిక్కర్ స్కామ్ మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇప్పటికీ 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక వచ్చే పేర్లు అయితే అసలు లెక్కకు మించి వస్తున్నాయి, లెక్కకు మించిన ఆస్తులు కూడా వస్తున్నాయి. దీంట్లో అధికారులకు కూడా చాలా తొందరగా ఛేదించారు అనుకుంటున్నాం, కానీ ఇది అసలు ఇక్కడితో అయిపోయేలాగలేదు. ఇది దాదాపు కొన్ని సంవత్సరాలు పడుతుందేమో అన్నంత మంది పేర్లు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈవెన్ ఈ రోజు ప్రణయ్ ప్రకాష్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మందిని దీంట్లో ఇన్వాల్వ్ చేసినట్టు తెలుస్తోంది. ఏం చెప్తారు మీరు దీని గురించి? ప్రణయ్ ప్రకాష్ చెప్పిన దాంట్లో ముఖ్యమైనది ఒకసారి కనుక తీసుకుంటా ఉంటే, టాంజానియాలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలనే ఆలోచనతో వచ్చి అక్కడ ఏర్పాటు చేసుకునే కార్యక్రమంలో భాగంగా అతన్ని పిలిపించడం కూడా జరిగింది. అధికారం పోయింది కాబట్టి ఆయన్ని బయటికి పంపించేశారు. ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వాళ్ళ కుమారుడు మోహిత్ రెడ్డి, వాళ్ళ పాత్రలు కూడా చాలా స్పష్టంగా దీంట్లో వెంకటేష్ నాయుడు వీళ్ళందరికీ కూడా దీంట్లో ఒక్కోటి వెలుగు చూపుతూ ఉంటే మీరు అన్నట్టు ఇంకెంతమంది బయటకు వస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. అలాగే అమెరికాలో ఒక ఓడకు సంబంధించిన విషయం కూడా ఇప్పుడు బయటకు వచ్చేసింది. ఇవన్నీ అంటే ఈ లెక్కన గతం నుంచి చెప్తానే ఉన్నాం మేము. ఇది ప్రపంచంలోనే అది పెద్ద మద్యం కుంభకోణం అని, ఇంతది ఎక్కడా జరిగి ఉండదు. కారణం ఏంటంటే ప్రజలు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ప్రాణాలతోటి చెలగాడవాడినటువంటిది ఈ కుంభకోణం. దీనివల్ల వాళ్ళు చేసినటువంటి ఆ కల్తీ మద్యం వల్ల ఆ మద్యంలో వాళ్ళు అంటే తొందరగా తాగటానికి అలవాటు పడటం కోసం, అది తప్ప వేరే తాగకుండా ఉండటం కోసం వాళ్ళు ఏ విధమైనటువంటి నిషేధిక మారక ద్రవ్యాలను వాడారు. ఇప్పుడే ఒక్క విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. దానివల్ల సుమారు 30,000 మంది ప్రాణాలు కోల్పోయినాయి 5 సంవత్సరాల్లో. కొన్ని లక్షల మంది ఇప్పుడు కూడా ఇంకా వైద్యశాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే దీనివల్ల ఎంతమందికి ఆరోగ్యాలు పాడైనవి అనేది స్పష్టంగా ఉంది. దాని మీద ఇంతవరకు ఎవరు చర్యలు తీసుకోలేదు. దాని బాధ్యులైన వాళ్ళని ఇంతవరకు ఎవరిని విచారించింది కూడా లేదు. అధికారులు కావచ్చు, పర్యవేక్షణ అధికారులు కావచ్చు, మరి ఆ మద్యాన్ని పరిశీలించే అధికారులు కావచ్చు, ఎవరి మొదలు కూడా ఇంతవరకు చర్యలు అయితే తీసుకోలేదు. దానికి తోడు ఇప్పుడు వస్తున్నటువంటి ఈ విషయాలు కనుక చూసుకుంటా ఉంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు చేతులు మారాయో స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ఈ ధనాన్ని అంతా ఒకసారి సమకూర్చడం కోసం ఎంతమందిని వినియోగించారో కూడా కళ్ళ ముందు కనపడతానే ఉంది. చివరికి ఉపాధ్యాయులను కూడా వదిలిపెట్టలేదు వీళ్ళు. కరోనా సమయంలో కూడా వాళ్ళని కాపలా గాయించిన సందర్భాలు కూడా మనందరికీ తెలుసు. మరి ఈ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈ ప్రణయ్ ప్రకాష్ వీళ్ళని చూసుకుంటా ఉంటే ఈ సూత్రధారులు ముగ్గురు కలిసి ఎంత ధనాన్ని ఇప్పుడు బయటికి పంపించారో ఈ ప్రణయ్ ప్రకాష్ చెప్పిన దానివల్ల దాన్ని వెలికి తీయాల్సిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది. దీనితో పాటు ఈ యొక్క ఆస్తులు ఈడీ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఈ ఎవరైతే అక్రమంగా సంపాదించారో ముందుగా వాళ్ళ ఆస్తుల్ని అటాచ్ చేయాలి. వాళ్ళ ఆస్తులను ఎలా అటాచ్ చేయాలి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఎదుర్కోవాలి అంటే ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాడు. ఈరోజు అతను ఈ ప్రజల ధనం, ఇదంతా ప్రజల ధనాన్ని దోచుకొని ప్రజలతోటి ప్రాణాలతోటి చెలగాటం ఆడాడు. కాబట్టి ముందుగా ఆ ధనం లేకుండా చేయాలి. అతను ఎవరైతే అతను కాపాడుతూ ఉన్నారో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ప్రజల తిరుగుబాటు ద్వారా వ్యవస్థల్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలన్నీ తీసుకొని వాళ్ళని ఏ విధంగా అదుపులో పెట్టాలనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా ముందుకెళ్తే తప్ప దీన్ని అరికట్టలేరు ప్రస్తుతానికి.
కానీ మీరు చెప్తున్నట్టు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు రిమాండ్ రిపోర్ట్లో వస్తుంది అంటే మాకు వేరే వాళ్ళ ఆదేశాలు ఉన్నాయి మేము చేసామంటున్నారు, కానీ ఎవరు కూడా ఆయన పేరుని బహిరంగంగా బయటికి చెప్పట్లేదు. అంటే ఇది ఆయన చుట్టూ తిరుగుతుంది కానీ ఆయన దాకా వెళ్ళలేకపోతుంది. ఈవెన్ గ్రౌండ్ దాకా కూడా ఈరోజు వెళ్ళగలిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేకపోతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ లేదు, కేవలం నోటి వాంగ్మూలం ద్వారా ఆయన అరెస్ట్ చేయలేరు, ఆయన మీద నిందారోపణలు చేయలేరు అని చెప్పి ఆ పార్టీ సమర్థించుకుంటుంది. సో వాస్తవమే అది. ఎందుకంటే కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ ధనం అతని దగ్గర చేరింది అనేది కొన్ని ఆధారాలు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు ముంబై వాళ్ళు బంగారం రూపేణా ఇచ్చారు, కొంతమంది మద్యం తయారు చేసే కంపెనీల వాళ్ళు కూడా బంగారం రూపేణా ఇవ్వడం కూడా జరిగింది. ఆ బంగారం ఎక్కడ ఉంది అనేది కంటే ఈ పాటికి ఇన్ని విషయాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికో పక్కకు జారేసి ఉంటారు, అందులో అనుమానమే లేదు. ఆ బంగారం అతని దగ్గర చేరింది, దానికి సంబంధించిన ధనం అతని దగ్గర చేరింది అని చెప్పి కనుక వీళ్ళు నిరూపించుకోగలిగితే స్పష్టంగా అప్పుడు దానికి సంబంధించినంత వరకు అతను దోషి అని చెప్పి తేలడానికి అవకాశం ఉంటుంది. నిస్సందేహంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళిందని చెప్పి లెక్కలు వస్తే ఇప్పుడు వీళ్ళు ఎంత దాచాలని ప్రయత్నించినా శివరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వ్యక్తులు లేదు నేనే చేశాను, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి నేనే చేశాను, లేకపోతే ధనుంజయ రెడ్డి కావచ్చు, గోవిందప్ప కావచ్చు, మా ప్రమేయం ఉంది అని చెప్పి వాళ్ళ మీద వేసుకున్నా కూడా ఆ వచ్చిన ధనం ఎక్కడికి వెళ్ళింది దానికి లెక్కలైతే చెప్పాలి కదా. ఆ లెక్కలు చెప్పే క్రమంలో దొరికితే తప్ప జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకునే అవకాశం చాలా తక్కువ. ఇప్పటికి 9 మందిని అరెస్ట్ చేశారు కదండి. ఇప్పుడు ప్రణయ్ ప్రకాష్ అనే వ్యక్తి అంటే కొత్త మనిషిని అరెస్ట్ చేసిన ప్రతిసారి వాళ్ళ ఎంక్వైరీలో కొత్త విషయం ఏదో ఒకటి బయటపడుతూనే ఉంది. ఈ ప్రణయ్ ప్రకాష్ అనే వ్యక్తి ఈరోజు చెప్పినటువంటి విషయం చాలా పెద్ద విషయం. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లోంచి ఏమి తెలియని వాళ్ళని కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ చేశారు. దీనికోసం ఒక కాల్ సెంటర్ని ఏర్పాటు చేశారంట, ఒక కంపెనీని ఏర్పాటు చేశారంట, దానికి రాజ్ కసిరెడ్డి దగ్గరుండి చూసుకున్నారంట. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి ఓఎస్డీని ఆయన చుట్టమైనటువంటి రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసి కూడా నెలలు గడుస్తోంది, కానీ వాళ్ళ నుంచి ఒక్క సమాచారాన్ని కూడా అధికారులు ఇప్పటివరకు సేకరించలేకపోయారు. ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు కొంత సేకరించలేదనేది ఏం లేదు. కొన్ని ఆధారాలు వాళ్ళు ముందు పెట్టిన తర్వాత వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. వాళ్ళకై వాళ్ళు ఏమనుకున్నారంటే మొట్టమొదట దీన్ని కేసిరెడ్డినే బాధ్యత చేయాలని చెప్పని విజయసాయి రెడ్డి కూడా ప్రణాళిక రచించాడు. జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, ఇది కేసీ రాజశేఖర రెడ్డి మాత్రమే దీనికి పూర్తి బాధ్యత, కాబట్టి కేసీ రాజశేఖరని అదుపులో తీసుకుంటే చాలు, మిగిలిన వాళ్ళు ఎవరు అక్కర్లేదు, మొత్తం చేసింది అతనే అనే అభిప్రాయం కలగజేసే విధంగా మాట్లాడాడు. ఇప్పుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అదుపులో తీసుకున్న తర్వాత కొన్ని ఆధారాలు ముందు పెట్టిన తర్వాత కొన్ని విషయాలు చెప్పని తప్పనిసరి పరిస్థితుల్లో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బయటకు వచ్చారు. వాళ్ళని అదుపులో తీసుకున్న వాళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు పెట్టిన తర్వాత శివరెడ్డి భాస్కర్ రెడ్డి బయటకు వచ్చాడు, శివరెడ్డి మోహిత్ రెడ్డి బయటకు వస్తున్నాడు, వెంకటేష్ నాయుడు బయటకు వస్తున్నాడు. రేపు పొద్దున ఇంకెంతమంది వస్తారు అంటే దీని ప్రకారం కింద దాకా వెళ్ళినప్పుడు చాలా ఆధారాలు కనపడుతున్నాయి. కాబట్టి సేకరించిన వాళ్ళు ఒకళ్ళు, జమ చేసిన వాళ్ళు ఒకళ్ళు, చేరవేసిన వాళ్ళు ఒకళ్ళు, దాన్ని హవాలా రూపేణా గల మలిచిన వాళ్ళు ఒకళ్ళు, వీళ్ళందరూ బయటకు వస్తారు. ఆ వచ్చే క్రమంలో కొత్త పేర్లన్నీ బయటకు వస్తున్నాయి. అందుట్లో సిద్ధాస్తులు ఎవరయ్యా అంటే కళ్ళ ముందు కనపడతానే ఉన్నారు. మరి ఇవన్నీ చేసిన వీళ్ళని అదుపులో తీసుకుంటే అన్ని విషయాలు చెప్పలేదని తెలిసినా కూడా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆధారాలు చూపిస్తున్నారు వాళ్ళు. సార్ ఇప్పుడు కింద లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో ఎంతమందిని ఎంక్వైరీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళే చెప్పినటువంటి నిజాలు వీళ్ళకి ఎలా తెలుస్తాయి? ఇప్పుడు ఆయన చెప్పకపోతే ఇప్పుడు అరెస్ట్ చేసి కూడా నెలలు గడుస్తుంది, ఇంకొద్ది రోజులుంటే వాళ్ళకి బెయిల్ కూడా రావచ్చు. బెయిల్ వచ్చి బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది. ఇంకెప్పటికీ ఈ కేసు ఒక కొలిక్కి వస్తుంది. వాళ్ళు ఇప్పటిదాకా చెప్పినటువంటి నిజాలు ఫ్యూచర్లో చెప్తారా? ఇప్పుడు వాళ్ళు చెప్పరు, కానీ ఆధారాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ ధనం వచ్చింది, ఈ ధనం ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మద్యం తయారు చేసేవాళ్ళు ముడి సరుకును అయితే ఒకటి కొంటారు కదా, ముడి సరుకును కొంటారు కదా. ఆ ముడి సరుకును కొన్నప్పుడు ఆ ముడి సరుకు ఇంత తయారు కావాలనేది ఉంటుంది కదా, తయారైంది బయటికి వెళ్ళింది కనపడతానే ఉంటుంది కదా. దానికి మూతల కానించి సీసా మూతల కానించి తీసుకునేవన్నీ కనపడతానే ఉంటాయి కదా. ఒకవేళ వాళ్ళు తయారు చేయలేదనుకోండి, ఆ మూతలు అక్కడ ఉండాలి కదా, ఆ సీసాలు అక్కడ ఉండాలి కదా. అవి అయితే వాళ్ళు అయితే కాదు కదా, వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నారు కదా. దానికి సమాధానం ఏంది అడిగితే వాళ్ళు సమాధానం అయితే చెప్పలేరు కదా. లేదు మేము పలానా సాడికి ఇంత పంపించాం, మాకేం సంబంధం లేదు, మాకు ఇదిగో ఎంత వచ్చింది అని చెప్పని వాళ్ళు చూపించారనుకోండి, వాళ్ళు ఇంటింట్లో రాసుకున్నారనుకోండి, అవి బయటికి తీసుకొచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటిది జిఎస్టీ ప్రభుత్వానికి ఎంత వచ్చింది లెక్కలు అవన్నీ బయటికి తీస్తారు కదా. ఇలాంటివి చాలా ఉంటాయి దాంట్లో. అవన్నీ కూడా ఒకదానికి బయటికి తీశారు కాబట్టి 3,76,00,000 పేజీల యొక్క డేటాని వాళ్ళు నాశనం చేశారు. అంటే అది సామాన్యమా? వాళ్ళకి 3 నెలలు పట్టింది అదన్నీ నాశనం చేయడానికి. అయినా సరే ఇన్ని ఆధారాలు సిట్టు బయటికి తీసుకొచ్చింది అంటే ఎంత బాగా వీళ్ళు విచారించారో అర్థం చేసుకోవాలి. ఈ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి పేరు మార్చుకొని విదేశాలకు పారిపోతుంటే కూడా పట్టుకున్నారంటే
అతను పిఏని పట్టుకొచ్చారు అంటే, అతని యొక్క మేనేజర్ని పట్టుకొచ్చారు అంటే వీళ్ళు ఎంత డీప్గా కిందకెళ్ళేసి విచారించారో మనకు అర్థమవుతూనే ఉంది కదా. కాబట్టి ఆధారాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. కాకపోతే వాటి దగ్గర సాక్ష్యాధారాలు ఎక్కడ చేరినాయి, ఎవరికి చేరినాయి అనే దాని మీద వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు, ప్రపంచానికి అందరికీ తెలుసు. కానీ చేరిని అని మనం అంటాం కాదు కాబట్టి వాళ్ళ దగ్గర దాన్ని చూపించాలి. కాబట్టి వీళ్ళు ఇంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందువల్లే ఒక్కొక్కళ్ళని అదుపు తీసుకుంటా ఉన్నారు. అదుపు తీసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అసహనం పెరిగిపోయి మన దాకా వస్తుందేమో అనే భయం కొద్దీ ఒక్కొక్కళ్ళని దీంట్లో ముందుగానే అతను అప్పచెబుతున్నాడని అయితే నేను భావిస్తున్నా. అయితే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు కూడా అసలు దీంతో మాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను మా అమ్మని కావాలంటే అరెస్ట్ చేసుకోండి, మా అమ్మని కూడా చేసుకోండి అని చెప్పి ఎమోషనల్ డ్రామా ఒకటి ప్లే చేశారు మొన్న. సో ఇప్పుడు ఆయనకు కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అంటే వీళ్ళు ఒకరినొకరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంబంధం లేదు అన్నవాళ్ళ కదా ఇప్పుడు అందరూ ఒక్కోళ్ళు వస్తూ ఉంది. ఇప్పుడు ఊరు పేరు లేదు, పేర్లు లేని వాళ్ళందరూ కూడా న్యాయస్థానానికి వెళ్ళారు. న్యాయస్థానానికి వెళ్తే న్యాయస్థానం తిరస్కరించింది. పోలీసులు అదుపులో తీసుకున్నారు, సిట్ వాళ్ళు అదుపులో తీసుకున్నారు, విచారించారు, వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఈరోజు వాళ్ళు ఎందుకు బయట రావట్లేదు? కొమ్మినేని శ్రీనివాసరావు బయటకు వచ్చాడు, బాగానే ఉంది. మరి మిగిలిన వాళ్ళు ఎందుకు బయట రావట్లేదు? అంటే ఆధారాలు ఉన్నాయి కాబట్టే కదా. ఆధారాలు లేకుండా న్యాయస్థానాలు అంత గుడ్డిగా వీళ్ళకి అవకాశం ఇస్తాయా? అంత కళ్ళ ముందు కనపడుతున్న కొమ్మినేని శ్రీనివాసరావును వదిలిపెట్టినటువంటి న్యాయస్థానం ఎంత బలమైన ఆధారాలు సిట్టు వాళ్ళు చూపిస్తే వీళ్ళు ఇంకా కారాగారం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నిస్సందేహంగా సమయం దాటతలికే వీళ్ళ మీద ఆధారాలు కొన్ని చూపిస్తారు, న్యాయస్థానాన్ని ముందు పెడతారు. న్యాయస్థానం దానికి కాలపరిమితిని పెట్టి వాళ్ళకి శిక్షలు వేస్తుంది. దాని ఆధారంగా మిగిలిన వాళ్ళని ఇవాళ కాతే లేదు నాకు లెక్కల ప్రకారం ఆగస్టు 15 నాటికి జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకుంటారనేది సుస్పష్టంగా అర్థమైపోతూ ఉంది. అందువల్లే అతను ఈ హడావుడి చేస్తున్నాడు. కానీ అతను తప్పించుకునే మార్గాలే చూస్తున్నాడు. వీళ్ళు కూడా అతను రక్షించే బాధ్యతలో వీళ్ళు బాగా భుజానేసుకొని ముందుకెళ్తానే ఉన్నారు. మా వల్లే జరిగింది, అతనికి ఏం సంబంధం లేదనే చెబుతారు చివరికి వచ్చేసరికి. అయినా సరే అతను చేరినటువంటి ధనం కంటైనర్ రూపేణ, అంటే మామూలుగా వాహనాల రూపేణ వెళ్ళిన ధనం ఎక్కడికి వెళ్ళింది, ఏ విధంగా వెళ్ళింది, ఏ వాహనంలో వెళ్ళింది, వాటిని కూడా బయటికి తీస్తున్నారు. కాబట్టి అన్ని విషయాలు బయటికి తీస్తారని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.